హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి కదా. పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు, అస్తమానం ఏదో ఒక స్నాక్ అడుగుతానే ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకి నచ్చేలాగా, అలాగే స్నాక్స్ కూడా కొన్ని రోజులు స్టోర్ ఉండేలాగా ఎలాంటివి మనం ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక రోజు మనం కొంచెం టైం అనేది తీసుకుని ఇవి ప్రిపేర్ చేస్తే వీక్ అంతా కూడా హ్యాపీగా మనం వాళ్ళకి పెట్టేయచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి శక్కరపార. మేమైతే శక్కరపార అంటాం, మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ శక్కరపార క్రిస్పీగా నూనె పీల్చుకోకుండా రావాలంటే కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ ఏంటనేవి రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం. దీనికోసం ముందుగా బౌల్లో 2 కప్పులు మైదా అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే 1:1 రేషియోలో మైదా అండ్ గోధుమ పిండి కూడా యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పుల పిండికి 2 టేబుల్ స్పూన్లు సూజీ రవ్వను వేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం 1/4 కప్పు నుండి 1 కప్పు వరకు పంచదారను వేసుకుని చిటికెడంత ఉప్పును కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు నెయ్యిని గాని డాల్డాని గాని కొంచెం గోరువెచ్చగా చేసుకుని వేసుకోవాలి. నెయ్యి గాని డాల్డా గాని మాత్రమే వాడుకోవాలి, నూనె మాత్రం వేయకూడదు. ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీని బైండింగ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇలా మనం చేత్తో పట్టుకుంటే అది విరిగిపోయేలాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులో మనం పంచదార వేసాం కాబట్టి ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం అది కరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకేసారి నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం ప్రెషర్ అప్లై చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మనకి శక్కరపార చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఏంటి అంటే ఇలా పిండిని విడదీసి చూసినప్పుడు లోపల అనేవి ఇలా లేయర్స్ గా ఫామ్ అయిందంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ గా కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. ఇంక ఇలా కలుపుకున్న పిండిని 10 నుండి 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన రెస్ట్ ఇవ్వాలి. ఇలా పెట్టడం వల్ల పిండి అనేది మనకు కొంచెం నానుతుంది. 10 నిమిషాల తర్వాత మరలా ఈ పిండిని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకుని పిండి అంటుకోకుండా ఉండటం కోసం దానికి కొంచెం నెయ్యి రాసుకుని తర్వాత పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి శక్కరపార అనేవి మంచిగా లేయర్స్ లా ఫామ్ అవుతాయి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ 2-3 సార్లు చేసిన తర్వాత ఈ పిండి అంతటిని ఈవెన్ షేప్ లో మనం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అన్ఈవెన్ గా ఉన్న పార్ట్స్ అన్నిటిని ఇలా పిజ్జా కట్టర్ తో గానీ నైఫ్ తో గానీ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా అంటే స్క్వేర్ షేప్స్ లో గానీ డైమండ్ షేప్స్ లో గానీ మీకు నచ్చిన వాటిలాగా వీటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి మనకి 1 ఇంచు మందం వరకు ఉండాలి. ఇంకిలా కట్ చేసుకున్న వాటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది బాగా వేడిగా కాకుండా గోరువెచ్చగా అయిన తర్వాత మనం పక్కన కట్ చేసుకుని పెట్టుకున్న క్యూబ్స్ ని బ్యాచెస్ లాగా వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి ఇక్కడ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. వేడిగా ఉందంటే మాత్రం ముందు బయట కలర్ అయితే వచ్చేస్తాయి, లోపలైతే సరిగా ఉడకవు. ఇక్కడ మీరు వీటిని ముందుగానే గరిటె పెట్టి వేయించకుండా ఇవి కొంచెం పైకి ఇలా వస్తున్నాయి అనిపించేటప్పుడు మాత్రమే గరిటె పెట్టి మనం తిప్పుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్ లో మాత్రమే చేయాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనే టైంకి మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటది. ఇలా ఒక బ్యాచ్ వేయించిన తర్వాత ఆయిల్ అనేది మనకి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకో బ్యాచ్ వేసేటప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఇంకో బ్యాచ్ వేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ లేయర్స్ లాగా ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ అయితే ఇవి మనకి వేయించిన వెంటనే మెత్తగా ఉంటాయి, కానీ కొంచెం సేపటికి మాత్రం మంచిగా క్రిస్పీగా మారుతాయి. ఒకసారి మీరే వినండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూసారు కదా, ఒకసారి నేను చెప్తున్న ఈ మెజర్మెంట్స్ అండ్ టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి. అసలు ఆయిల్ పీల్చవు, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. వీటిని మనం ఒక 8 కంటైనర్ లో వేస్తే ఈజీగా 10 to 15 డేస్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి పిల్లలకు మాత్రమే కాదండి, మనం తిన్నా కూడా టీ టైమ్ స్నాక్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్నాక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపించబోయే సెకండ్ స్నాక్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది హెల్త్ కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. విడివిడిగా నట్స్ పెడితే ఇష్టంగా తినలేని పిల్లలకి ఇలా లడ్డు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసిన తర్వాత ఇందులోకి ఇవి ఇంతే మెజర్మెంట్ తీసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. మీ దగ్గర ఏం నట్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పంకిన్ సీడ్స్ అలాగే కొన్ని పిస్తాను కూడా ఇందులో వేసుకున్నాను. ఇంకా ఇక్కడ మీ దగ్గర ఉంటే గనక నువ్వులైనా వేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న నట్స్ అన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి మరలా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని పిల్లలు తినే స్వీట్నెస్ కి తగ్గట్టుగా డేట్స్ అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఈ డేట్స్ని కూడా 2-3 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి చల్లారిన నట్స్ ని గ్రైండ్ చేసుకుని అది ఇందులోకి వేసుకోవాలి. ఈ నట్స్ ని మీరు కొంచెం ముక్కలుగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రైండ్ చేయొచ్చు. లేదు అంటే కనుక మీరు మొత్తం పౌడర్ లా కూడా చేయొచ్చు. మీ పిల్లలకి ఎలా వీలుగా తింటారో అలా మీరు చేసుకోవాలి. లేదు అంటే పిల్లలకి అడ్డపడే ఛాన్స్ ఉంటుంది. నేనైతే కొంచెం బరకగానే గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్ అంతా మనకి డేట్స్ లో మొత్తం కలిసేలాగా కలుపుకుని చేతికి నెయ్యి రాసుకుని వీటిని ఇంకా ఉండల్లాగా చుట్టుకోవడమే. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్ కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. మెయిన్ గా ఇందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ విటమిన్స్, ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మీరు రోజుకి ఒక లడ్డు పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి, వాళ్ళ గ్రోత్ కి, అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా ఇది చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనం ఎటువంటి షుగర్ యూజ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా పిల్లలకి రోజు మీరు ఇవ్వచ్చు. ఇంకా ఈ లడ్డూల్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని ఉంచుకుంటే ఈజీగా 2 వీక్స్ వరకు మనకు స్టోర్ అయి ఉంటాయి. మరి మీరు కూడా వీటిని ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. అలాగే ఇప్పుడు థర్డ్ స్నాక్ లోకి వెళ్ళిపోదాం. ఇంక ఇప్పుడు నేను చూపించే థర్డ్ స్నాక్ వచ్చేసి చాలా ఈజీగా చేసుకునే అటుకులు మిక్సర్. వీటిని మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే అసలు బయట కొనాల్సిన పనే లేదండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా గుప్పిళ్ళతో అటుకులను వేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. వేసిన వెంటనే మనం బయటకు తీసేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసినా ఇవి బాగా పొంగిపోతాయి అన్నమాట. సో మీరు కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న అటుకులన్నిటిని ఒక బౌల్లో వేసేసుకుని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి కొన్ని వేరుశనగలను కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వేరుశనగలన్నిటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే ఆయిల్లోకి కొన్ని జీడిపప్పులను కూడా వేసి బాగా వేయించుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇంకా మొత్తం అన్ని కలిపేయడమే. అది కూడా చూసేద్దాం రండి. ఇంకో మనం వేయించుకున్న అటుకులు అయితే ఇలా క్రిస్పీగా టర్న్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగలు, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకోవడమే. ఇలానే కాదు, మనం ఇంకా కావాలంటే ఇక్కడ పుట్నాల పప్పు వేసుకోవచ్చు, లేదు అంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అవి మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే అవి కూడా వేసుకోండి. ఇంక ఇదంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోయినట్టే. నిజంగా చెప్తున్నా, ఒక్కసారి కనుక మీరు ఇది ఇంట్లో ట్రై చేశారంటే ఇంకా అసలు బయట కొనరు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా దీన్ని కూడా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుంటే ఈజీగా చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.